ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి 2024లో జరగనున్న ఎగ్జామ్ కోసం తయారు చేయబడ్డ పీడిఎఫ్ మెటీరియల్ ఫ్రెండ్స్ ఇది. సో ఎవరికైనా 1500 పేజెస్ పైగా ఉన్న ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. యాప్ ద్వారా పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పేమెంట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. మెటీరియల్ 150 రూపీస్ మాత్రమే. సో చాలా యూజ్ అవుతుంది. క్విక్ రివిజన్ టేబుల్స్ కూడా ఉన్నాయి. 10th క్లాస్ 6th లెసన్ జనాభా. దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జనగణన సెన్సస్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. జనాభా మొత్తానికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడాన్నే జనగణన అంటారు. 10 సంవత్సరాలకి ఒకసారి భారత్లో ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల వయస్సు, వృత్తి, ఇంటి రకం, చదువు, మతం వంటి అనేక వివరాల్ని జనగణన అందిస్తుంది. సెన్సస్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సమాచార సేకరణ, నమోదులను నిర్వహిస్తుంది. భారతదేశంలో జనగణన. భారతదేశంలో మొదటి జనగణన 1872లో జరిగింది. మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. అప్పటి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారు. 2011లో భారతదేశ జనాభా సుమారుగా 121 కోట్లు. 121 కోట్ల 1,93,422. చాలా ఇంపార్టెంట్. సో 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపడుతున్నారు. అయితే కరోనా కారణంగా 2021లో జనగణన చేయలేదు. సో ఇంకా 2021లో జరగాల్సిన సెన్సస్ అనేది జరగలేదు. సో ఈ సుమారు 121 కోట్లు లేదా 1210 మిలియన్ జనాభాలో పురుషుల సంఖ్య 62,37,24,248. స్త్రీల సంఖ్య 58,64,69,174. టోటల్ 121,193,422. జనగణన 2011-12 ప్రకారం వివిధ పనులు చేసే వివరాలు. సో ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే నియత రంగంలో, వ్యవస్థీకృత రంగంలో ఎక్కువ మంది, అవ్యవస్థీకృత రంగంలో తక్కువ మంది ఉండగా, అనియత రంగంలో, అవ్యవస్థీకృత రంగంలో ఎక్కువ మంది ఉన్నారు. సో టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జనగణన ఏం చెబుతోంది? వయస్సు వివరణ. దేశంలో వివిధ వయస్సుల్లో స్త్రీలు, పురుషులు ఎందరున్నారో ఈ వయస్సు వివరణ అనేది తెలియజేస్తుంది. జనాభాకు సంబంధించి ఇది అత్యంత మౌలికమైన లక్షణం. పిల్లలు పనిచేసే వయస్సు, వృద్ధులు అనేవి వయస్సు యొక్క వర్గీకరణలు. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణల్లో ఉన్న ప్రజల సంఖ్య మరియు శాతం ప్రధానంగా నిర్ణయిస్తాయి. జనాభా యొక్క సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని. ఒక దేశ జనాభాని ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. 1 పిల్లలు, 2 పనిచేసే వయస్సు, 3 వృద్ధులు. సో పిల్లలు సాధారణంగా 15 సంవత్సరాల లోపు వాళ్ళు. వీళ్ళ సంరక్షణని కుటుంబం చేపడుతుంది. పనిచేసే వయస్సు చాలా ఇంపార్టెంట్, 15 నుండి 59 సంవత్సరాలు. సాధారణంగా సమాజంలో పనిచేసే జనాభా ఇది 15 నుండి 59 మధ్య వయస్సు. వీళ్ళు పునరుత్పత్తి వయస్సులో కూడా ఉంటారు. ఈ బృందంలోని వారు గౌరవప్రదమైన ఆదాయం మరియు ఉద్యోగ భద్రత కోరుకుంటారు. పిల్లలు, వృద్ధులు వీరిపై ఆధారపడతారు. వృద్ధులు 59 సంవత్సరాలు పైబడిన వారు. ఉద్యోగులకు లేదా వ్యవస్థీకృత రంగంలో పనిచేసిన వారికి పదవి విరమణ తర్వాత పెన్షన్ లభించవచ్చు. అయితే అధిక సంఖ్యలో ఉన్న అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు చేయగలిగినంత వరకు పని చేస్తూనే ఉంటారు. సో వృద్ధాప్యంలో మద్దతు కోసం వీరి కుటుంబాలపై ఆధారపడి ఉంటారు. లింగ నిష్పత్తి. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి అంటారు. ఇది శాతంలో సూచించబడుతుంది. ఒక సమాజంలో ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక లింగ నిష్పత్తి. భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడూ కూడా స్త్రీల సంఖ్య అనేది తక్కువగానే ఉంది. ఇది స్త్రీల పట్ల ఉన్న వివక్షతని తెలియజేస్తుంది. మహిళలకు
ప్రత్యేకించి బాలికలకు విద్య అభివృద్ధిలో సమానావకాశాలు లభించడం లేదు. అత్యంత మౌలికమైన పోషకాహారం, శిశు సంరక్షణ, వైద్యం వంటి వాటిల్లో కూడా వీళ్ళు వివక్షతకు గురవుతున్నారు. ఒకే పరిస్థితులు ఉంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ మనగలుగుతారని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. వివక్షత లేకపోతే మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య ఎక్కువ లేదా సమానంగా ఉండాలి. జీవించి ఉన్న ఆడపిల్లల సంఖ్య మగపిల్లల కంటే కొంచెం తక్కువగాను, 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల వారిలో లింగ నిష్పత్తి 919 అని 2011 జనాభా లెక్కలు సూచిస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండి పురుషులకు అనుకూలంగా స్త్రీల పట్ల వివక్షతతో వ్యవహరించే ప్రాంతాల్లో లింగ నిష్పత్తి అసమానంగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో అధిక ఆదాయాలున్నా కూడా ఇలా జరగవచ్చు. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు. సో లింగ నిష్పత్తి హర్యానాలో చాలా తక్కువగా ఉంది, 870. పంజాబ్లో కూడా తక్కువగా ఉంది. తెలంగాణలో లింగ నిష్పత్తి 988, కేరళలో 1040 మరియు అమెరికాలో 1050. సో చాలా ఇంపార్టెంట్. అతి తక్కువ లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం హర్యానా. సో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉన్న రాష్ట్రం కేరళ. తెలంగాణలో లింగ నిష్పత్తి 988. భారతదేశంలో కేరళ వంటి కొన్ని ప్రాంతాల్లో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ నిష్పత్తి తక్కువగా ఉంది. మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంది. ఆడపిల్లల ఆరోగ్యం గురించి, జబ్బుల గురించి పట్టించుకోకపోవడం అనే నిశ్శబ్ద హింస వల్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణ హత్యకు పాల్పడవచ్చు, అంటే అబార్షన్కి పాల్పడవచ్చు. వైద్య విషయంలో వివక్షత పెద్దయిన తర్వాత కూడా కొనసాగుతుందని, అందుకే పురుషుల్లో కంటే స్త్రీలలో మరణ శాతం ఎక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళల అక్షరాస్యత, విద్య వల్ల బాలికల్లో మరణాల శాతం తక్కువగా ఉంటుంది అనేందుకు, ఆడపిల్లల ఆరోగ్యం పట్ల చూపే వివక్షత తగ్గుతుంది అనేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయి. మహిళల అక్షరాస్యత, విద్య ఇవి చాలా ఇంపార్టెంట్. అక్షరాస్యత శాతాలు 2011 జనాభా లెక్కల ప్రకారం 7 సంవత్సరాలు పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే, రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 7 సంవత్సరాల పైన ఉండి చదవడం, రాయగలగడం. సామాజిక ఆర్థిక ప్రగతికి అక్షరాస్యత కీలకమైంది. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జనాభాలో 12% మాత్రమే అక్షరాస్యులు. 2001లో 65%, 2011 నాటికి 74% అక్షరాస్యత పెరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఈ డాటా. 2011 జనాభా గణన ప్రకారం అక్షరాస్యతలో పురుషులకు 82%, స్త్రీలకు 65%. చాలా వ్యత్యాసం ఉందని వెల్లడవుతోంది. పురుషులకు 82, స్త్రీలకు 65. అక్షరాస్యత శాతం 1947లో అక్షరాస్యత శాతం అనేది 12%గా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 2001లో 65%, 2011లో 74%కి అక్షరాస్యత పెరిగింది. ఇందులో పురుషుల అక్షరాస్యత శాతం 2011లో 82% కాగా స్త్రీల అక్షరాస్యత శాతం 65%. ఈ రెండింటి మధ్య తేడా ఎక్కువగా ఉంది. శ్రామిక జనాభా 15 నుండి 59 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. వారు పూర్తి సంవత్సరం లేదా సంవత్సరంలో కొంత భాగం పనిచేస్తారు. ఇది పని అందుబాటుపై ఆధారపడి ఉంటుంది. భారత జనాభా గణన వీరిని 4 భాగాలుగా వర్గీకరిస్తుంది. 1. సొంత భూమి లేదా కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేస్తున్న రైతులు, ఇతరుల వ్యవసాయ భూముల్లో కూలీకి పనిచేసే వ్యవసాయ కూలీలు, గృహ సంబంధ పరిశ్రమల్లో రైస్ మిల్లులో బీడీలు చుట్టేవారు, కుండలు తయారు చేయడం, బుట్టలు అల్లడం, పాదరక్షలు తయారు చేయడం, అగ్గిపుల్లలు, బొమ్మల తయారీ, సో ఇలాంటి చిన్న పరిశ్రమల్లో పనిచేసేవారు, ఫ్యాక్టరీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, రోజు కూలీలు, ఇతర వృత్తుల వారిగా ఈ శ్రామిక జనాభాని భారత జనాభా గణన 4 భాగాలుగా వర్గీకరించింది. జనగణన 2011 ప్రకారం వివిధ పనులు చేసేవారి వివరాలు. సో ఇది పనిచేసేవారు, వారి యొక్క శాతం. రైతులు 25%,
వ్యవసాయ కూలీలు 30%, గృహ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు 4%, ఇతర పనులు చేసేవారు 41%. సో మొత్తం 100. జనాభా మార్పు. జనాభా అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. సంఖ్య, విస్తరణాంశాలు వంటివి నిరంతరం మారుతూ ఉంటాయి. ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాల్లో ప్రజల సంఖ్యలో మార్పుని జనాభాలో మార్పు అంటారు. ఈ మార్పుని 2 విధాలుగా, అంటే అంకెల్లో, శాతంలో వ్యక్తపరచచ్చు. ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య అనేది జనాభా పెరుగుదలను సూచిస్తుంది. 2011 నుండి 2001 జనాభాను తీసేస్తే జనాభాలో వచ్చిన మార్పు తెలుస్తుంది. తీసేయగా వచ్చిన సంఖ్య ధనాత్మకమైతే పెరిగిందని, రుణాత్మకమైతే జనాభా తగ్గిందని అంటారు. జనాభా మార్పు ఈక్వల్ టు తర్వాతి కాలం నాటి జనాభా మైనస్ ముందు కాలం నాటి జనాభా. ఒక ప్రాంతంలో జనాభా మార్పు ఈక్వల్ జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుండి బయటకు వలస వెళ్ళిన వారి సంఖ్య. సో ఈ మొదటి రెండింటి నుంచి ఈ చివరి 2 తీసేయాలి. వచ్చిన సంఖ్య ధనాత్మకమైతే జనాభా పెరిగిందని, రుణాత్మకమైతే తగ్గిందని అంటారు. భారతదేశ జనాభా మిలియన్లలో 1901 నుండి 2011. 1901లో 238 మిలియన్లు, 1911 252, 1921 251, 1931 279, 1941 319, 1951 361, 1961 439, 1971 548, 1981 683, 1991 846, 2001 1029, 2011 1210 మిలియన్లు. సో ఇది మిలియన్లలో భారతదేశ జనాభా ప్రతి 10 సంవత్సరాలకు ఎలా చేంజ్ అయిందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జననాల, మరణాల రేటు. ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు. ఉదాహరణకు 1992లో భారతదేశంలో జననాల రేటు 29. అంటే 1992లో దేశంలో ప్రతి 1000 జనాభాకి 29 జననాలు ఉన్నాయి అని అర్థం. మరణాల రేటు. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య. మరణాల రేటు అంటే 1992 సంవత్సరానికి అప్పటి జనాభాలో ప్రతి 1000 మందికి 10 మంది చనిపోయారు. వీటిని బట్టి ఆ సంవత్సరంలో ప్రతి 1000 మందికి అదనంగా 19 మంది చేరారని అర్థం. ఎందుకంటే జననాల రేటు 1992లో 29 ఉంది. సో ఇందులో 10 మంది చనిపోయారు కాబట్టి 1000 మందికి అదనంగా ఈ 29 నుంచి 10 తీసేస్తే 19 మంది చేరారు అని అర్థం 1992 సంవత్సరానికి. ఈ సంఖ్యని శాతంగా చెప్పాలంటే అది 1.9%. అంటే 1992లో జనాభా 1.9% పెరిగింది. జనాభా వృద్ధి శాతం. జనాభా వృద్ధి శాతం అనేది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని సంవత్సరానికి శాతంలో లెక్కగడతారు. ఉదాహరణకు సంవత్సరానికి 2% వృద్ధి అంటే అంతకు ముందు సంవత్సరంలో ఉన్న ప్రతి 100 మందికి 2 చొప్పున జనాభా పెరిగిందన్నమాట. ఇది చక్రవడ్డీలాగా ఉంటుంది. దీన్నే వార్షిక వృద్ధి శాతం అని అంటారు. భారతదేశ జనాభా స్థిరంగా పెరుగుతూనే ఉంది. మరణాల శాతం గణనీయంగా తగ్గింది. కానీ ఇటీవలి కాలం దాకా జననాల శాతం అనేది అంతగా తగ్గలేదు. సో జననాల శాతం అనేది పెరుగుతూనే ఉంది. కరువు కాటకాలు, అంటు వ్యాధులతో ఎక్కువ మంది ప్రజలు చనిపోవడం వల్ల 1901-21 మధ్యకాలం అధిక మరణాల రేటుకు సాక్ష్యంగా నిలిచింది. 1901-21 మధ్యకాలం. 1918లో 15 మిలియన్ల ప్రజల్ని చంపేయడానికి కారణమైన ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ అంటువ్యాధులు అనేవి ఈ కాలం నాటివే. 1921 నుండి ప్రత్యేకించి భారత్కి స్వాతంత్రం వచ్చాక కరువు సహాయం, ఆహార ధాన్యాల తరలింపు, చౌక ధరల దుకాణాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుగ్గా పాల్గొనడం వంటి వాటి వల్ల కరువుల ప్రభావం అనేది తగ్గిపోయింది. 1921 నుండి ప్రత్యేకించి భారత్కి స్వాతంత్రం వచ్చాక చేపట్టిన చర్యల వల్ల మరియు ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుగ్గా పాల్గొనడం. కలరా
ప్లేగు, కొంతవరకు మలేరియా వంటి అంటు రోగాల్ని నియంత్రించగలిగారు. అనేక రోగాలకు కలుషిత నీరు, ఇరుకిళ్లల్లో ఉండడం ఇరుకు ఇళ్లల్లో ఉండడం, పారిశుద్ధ్య లోపం వంటివి ప్రధాన కారణాలు. ఈ రోగాల్ని ఎదుర్కోవాలంటే మెరుగైన పారిశుద్ధ్యం, శుభ్రమైన నీళ్లు, పోషక ఆహారం అందించాలని గుర్తించి అనేక చర్యల్ని చేపట్టారు. తర్వాత వైద్య రంగంలో పురోగమనం వల్ల, ప్రత్యేకించి టీకాలు, యాంటీబయాటిక్స్ వల్ల మెరుగైన ఆరోగ్యం అనేది సాధ్యమైంది. 1921తో పోలిస్తే మరణాల శాతం అనేది గణనీయంగా తగ్గింది. భారతదేశ జనాభా పెరుగుదల స్వరూపం. సో ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది భారతదేశ జనాభా పెరుగుదల స్వరూపం. సో 1961లో ఎలా క్యాల్కులేట్ చేశామంటే, సో 1961 జనాభా 439 మిలియన్స్. ఇది 439 మైనస్ 1951 10 సంవత్సరాల క్రితం. సో 361 డివైడెడ్ బై గత దశాబ్దం యొక్క జనాభా 361 ఇంటూ 100 చేస్తే ఈ దశాబ్ద కాలంలో మార్పు శాతం అనేది వస్తుంది. సో 1961 నుండి 1951 జనాభాని తీసేస్తే జనాభా దశాబ్ద కాలంలో వృద్ధి రేట్ వస్తుంది. సో దీంట్లో 10% వార్షిక మార్పు శాతం. సో ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి, జనాభా వృద్ధి రేటు ఎలా ఉంది అనేది. సో 2011 డాటా చాలా ఇంపార్టెంట్. 2001 మరియు 2011 ఇది భారతదేశ జనాభా యొక్క పెరుగుదల స్వరూపం. జననాల శాతం ఎక్కువగా ఉండడానికి తగ్గుతున్న మరణాల శాతం తోడై జనాభా అనేది వేగంగా పెరగసాగింది. చాలామంది పిల్లలు జనన సమయంలో లేదా శైశవ దశలో చనిపోతుంటారు. 1981 నుండి జననాల శాతం క్రమేపీ తగ్గుతోంది. ఫలితంగా జనాభా వృద్ధి శాతం అనేది మెల్లగా తగ్గుతోంది. సంతానోత్పత్తి ఫెర్టిలిటీ శాతం అంటే ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలు. ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లల్ని కంటే పుట్టే మొత్తం పిల్లల్ని సంతానోత్పత్తి రేటు అంటారు, ఫెర్టిలిటీ అని అంటారు. సంతానోత్పత్తి తగ్గితే దంపతులు తక్కువ మంది పిల్లలు కావాలనుకుంటున్నారని అర్థం. 1961లో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 5.9% ఉంది. 1961 చాలా ఇంపార్టెంట్, తర్వాత అన్నీ తగ్గుతూనే వస్తాయి. సో 1961లో సంతానోత్పత్తి రేటు 5.9%. అంటే ప్రతి మహిళ సగటున 5-6 పిల్లలకు జన్మనిస్తుంది. 1961లో రేట్ ఇది, సంతానోత్పత్తి రేటు 5.9%. ప్రతి మహిళ 5-6 పిల్లలకి జన్మను ఇస్తోంది అని దీని యొక్క అర్థం. సో ఇయర్ గుర్తుపెట్టుకుంది 1961. భద్రత, పిల్లలకున్న అవకాశాలు, సామాజిక ఒత్తిడి వంటి వాటిని బట్టి ఎంతమంది పిల్లల్ని కనాలో కుటుంబం నిర్ణయించుకుంటుంది. సో ఈ దృక్పథంలో కొంత మార్పు వస్తోంది. భారతదేశ ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.7 కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది 1.9 రేటు. సో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1961 5.9, 1971 5.4, 1981 4.6, 1991 3.8, 2001 3.1, 2011 2.7. సో ఇక్కడ చూసాం ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.7 భారతదేశం యొక్క. ఉమ్మడి ఏపీలో ఇది 1.9 రేటు. ఉమ్మడి ఏపీలో ఇది సంతానోత్పత్తి రేటు 1.9. సో ఇవి శాతం అని గుర్తుపెట్టుకోండి, పర్సెంటేజ్. జనాభా పెరుగుదలలో 3వ అంశం వలసలు. ప్రజలు తమ ప్రాంతాలు దాటి వెళ్ళడాన్నే వలసలు అంటారు. వలస అంతర్గతంగా ఒక దేశంలో ఉండొచ్చు, అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉండొచ్చు. అంతర్గత వలసల వల్ల దేశ జనాభా మారదు, కానీ దేశంలోని దాని విస్తరణను ప్రభావితం చేస్తుంది. జనాభా తీరు విస్తరణలను వలస బాగా ప్రభావితం చేస్తుంది. జనాభా విస్తరణను జనసాంద్రత బాగా తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రతను లెక్కగడతారు.
ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశాల్లో ఒకటి భారతదేశం. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 వ్యక్తులు 2011లో. ఈ సాంద్రతలో తేడాలు బీహార్లో 1102 నుండి అరుణాచల్ ప్రదేశ్లో 17 వరకు ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్. 2011 భారతదేశ జనసాంద్రత 382 వ్యక్తులు చదరపు కిలోమీటర్కి, బీహార్లో 1102, అరుణాచల్ ప్రదేశ్లో 17. గుర్తుపెట్టుకోండి. అసోం ద్వీపకల్ప ప్రాంత అనేక రాష్ట్రాల్లో జనసాంద్రత ఒక మాదిరిగా ఉంది. భూభాగం, కొండలు, రాళ్లతో ఉండడం, ఒక మోస్తరు నుండి తక్కువ వర్షపాతం, లోతు తక్కువ, అంతగా సారవంతం కాని నేలలు ఈ అసోం ద్వీపకల్ప ప్రాంతంలోని అనేక రాష్ట్రాల్లోని జనసాంద్రతను ప్రభావితం చేశాయి. ఉత్తర మైదానాలు, కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం ఫలితంగా అధిక నుండి చాలా అధిక జనసాంద్రత ఇక్కడ ఉంది. ఉత్తర మైదానాల్లో జనసాంద్రతలో తేడాలుంటాయి. జనసాంద్రతలో తేడాని అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంత చరిత్రను, భూభాగాన్ని, వాతావరణ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.